Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో మిర్చి కసాలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం కావాల్సిన పదార్థాలను చూద్దాం. పచ్చిమిరపకాయలు, పావు టీ స్పూన్ మెంతులు, కొద్దిగా శనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు మరియు గుప్పెడు పల్లీలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఈ కూర చేసుకోవడం కోసం ముందుగా మెంతులు వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత శనగపప్పు, మినపగుళ్ళు అలాగే పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత ధనియాలు మరియు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. చివరగా ఇందులో ఎండు కొబ్బరి ముక్క కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారే వరకు పక్కన పెట్టుకొని మిరపకాయలను కట్ చేసుకుందాము. మీరిక్కడ చూస్తున్నారు కదా, మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. మేమిక్కడ తక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని అవి వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలి. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయ్యేంత వరకు మిరపకాయలను వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్క, శనగపప్పు, మినపగుళ్ళు, మెంతులు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మేమిక్కడ రోట్లో వేసి దంచుతున్నాము. మీరు గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మెత్తగా అయ్యాక ఇందులో కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ నూరాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు చల్లుకుంటూ నూరాలి. మిరపకాయలు చింతపండు గుజ్జులో ఉడుకుతున్నాయి. ఇవి ఇలా ఒక 5-6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మిర్చి కసాలన్ రెడీ. Thank you for watching the video. Do like, share and subscribe.